పాలకూర పప్పు చేస్తున్నా. ఇది పాలకూర కోసి మంచిగా కడగాలి. ఇట్లా నీళ్ళల్లో పెట్టినా జర నానుతుంది. కందిపప్పు కూడా కడిగి పెట్టాలి. పప్పు ఒక బగోన్లోకి వేసుకోవాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మంచిగా కడుక్కొని అంతా మట్టి ఉంటే పోతుంది, అడుక్కు పడుతుంది. ఇట్లా నీళ్ళకి తీసి ఇట్లా పప్పు బగోన్లో పెట్టాలి. చెంచా పసుపు వేసుకోవాలి. పప్పు పాలకూర ఉడికేటట్టు నీళ్లు పోయాలి. ఉల్లిగడ్డలు కొన్ని ఇట్లా మీద ఇట్లా ఉడికేటప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది. తాలింపు కొన్ని వేయాలి, ఇట్లా కొన్ని వేయాలి. పప్పు ఉడుకుతుంది, ఇట్లా ఉడకాలి. ఇది పాలకూర కందిపప్పు ఒకటేసారి పెడితే రెండొకసారి ఉడుకుతాయి మంచిగా. ఇది పుల్లగూర వేస్తున్నా నేను. పుల్లగూర మామిడికాయ సొప్పు వేసి పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నా. పచ్చికారం పాలకూర పప్పు ఇవి మిక్సీ పట్టాలి. మిరపకాయలకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. దంగింది, ఇట్లా దంగినాక వేయాలి. పప్పు ఉడికింది. ఇట్లా పప్పు ఉడికినాక కారం వేసుకోవాలి, పచ్చికారము. మామిడికాయ సొప్పు వేసి చేస్తున్నా. మంచిగా ఉంటుంది మామిడికాయ సొప్పు వేసి చేస్తే. ఇట్లా మీరు కారం వేయంగానే కారం వేసి మామిడికాయ సొప్పు వేయాలి. రెండు మంచిగా ఉడుకుతాయి. మామిడికాయ సొప్పు, కారము, పాలకూర పప్పు అన్నీ ఉడుకుతాయి మంచిగా. ఉడికింది. ఇట్లా మీరము మామిడికాయ సొప్పు అన్నీ ఉడికినాయి. తాలింపు చేయాలి. ఇక కడాయిలో నూనె పోసుకోవాలి. ఒక 2 నూనె గరం అయింది. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. దొడ్డు దంచిన ఎల్లిగడ్డ జీలకర్ర వేయాలి. ఎల్లిగడ్డ జీలకర్ర మంచిగా గోలాలి. మంచిగా గోలితే మంచిగా ఉంటుంది. కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ గోలినాయి మంచిగా. ఇప్పుడు పప్పులో గుమ్మరించుకోవాలి. అయింది కూర. గిట్లా కావాలి. పాలకూర పప్పు, మామిడికాయ సొప్పు, కందిపప్పు, పచ్చిమిరపకాయల కారం వేసి చేసిన. ఇట్లా చేసిన నేనైతే ఇట్లా చేస్తా. పాలకూర పప్పు రెడీ.